రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొత్తం 2 దేశాల విజిట్కి అయితే మన ఇండియా నుంచి వెళ్ళటం జరిగింది. మొట్టమొదటిగా దాంట్లో ఫ్రాన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యుఎస్ఏ. నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన విదేశీ పర్యటనలో ఈ రెండు ఏదైతే ఫ్రాన్స్లో ఇప్పుడు ఫిబ్రవరి 11 అండ్ 12 అండ్ నెక్స్ట్ అలాగే 13, 14 తారీఖులు యుఎస్ఏలో ఏదైతే పర్యటన ఉందో అది కన్ఫామ్ గా మన దేశానికి ఒక దశ అయితే డిసైడ్ చేసే మీటింగ్స్ అనమాట. అండ్ ఫ్రాన్స్ లో మొదటగా ఆయన ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఏదైతే ఒక సమ్మిట్ ఏదైతే నిర్వహిస్తున్నారో ఫ్రాన్స్ యొక్క రాజధాని ప్యారిస్ లో, అది మన ఇండియా అండ్ ఫ్రాన్స్ రెండు కో చైర్స్ అంటే కలిసి నిర్వహిస్తున్నాయి. దానిలో చాలా దగ్గర 100 కంపెనీస్ యొక్క సిఇఓస్ కానీ లేకపోతే అండ్ అలాగే ప్రపంచంలో మెజారిటీ దేశాల యొక్క అధినేతలు కానీ ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ రావటం అయితే జరిగింది. అంటే ఏఐ సమ్మిట్ అనేది ఇప్పటికి ఇది 3rd టైం అనమాట. ఆల్రెడీ 2024 అండ్ 2023లో ఫస్ట్ టైం అయితే యునైటెడ్ కింగ్డమ్ లో జరిగింది అండ్ 2024లో సౌత్ కొరియాలో జరిగింది. అండ్ ఇది థర్డ్ టైం ఇప్పుడు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరుగుతుంది. అండ్ ఏఐ మీద సమ్మిట్ ఎందుకు పెడుతున్నారు, లేకపోతే ఎందుకు ఏఐ మీద అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పటిదాకా మనకి తెలిసిన లేకపోతే మనం ఇప్పటిదాకా థియరీస్ లో చదువుకున్నది ఏదైతే ఉందో అది 2022-23 ఎప్పుడైతే చాట్ జీపీటీ అందరికి అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి దాని యొక్క డెవలప్మెంట్ కానీ లేకపోతే దాని యొక్క అప్లికేషన్స్ కానీ చాలా వైడ్ రేంజ్ గా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే చాలా న్యూ జాబ్స్ పుట్టుకొస్తున్నాయి, అలాగే చాలా జాబ్స్ పోతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనం పనిచేసే విధానం లేకపోతే మనం ఏదైతే ఇప్పటిదాకా బతుకుతున్న విధానం ఏదైతే ఉందో అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీ వల్ల కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతాయి. అండ్ వీటిల్లో ఈ సమ్మిట్ మెయిన్ ఫెచింగ్ పాయింట్ ఏంటంటే, ఈ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో, దానికి మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్ అలాగే యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ వీళ్ళిద్దరూ అయితే అటెండ్ అవ్వలేదు. నార్మల్ గా అంతకు ముందు జరిగిన 2 సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో అమెరికన్ పార్టిసిపేషన్ కన్ఫర్మ్ గా ఉంది. బట్ ఈ ఏఐ సమ్మిట్ ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి ఏదైతే 2022 తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో, ఇప్పుడు దాకా మనం సోషల్ మీడియాని చూసాం, లేకపోతే మనం ఈ ఇంటర్నెట్ ఇవన్నీ బాగా విస్తృతంగా పెరగడం చూసాం. వీటన్నిటికన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది రానున్న భవిష్యత్తులో ఒకవేళ సరిగ్గా గనక ఉపయోగించుకోలేకపోతే లేకపోతే సరైన మనుషుల చేతిలో గనక అది లేకపోతే దానివల్ల వచ్చే పర్యవసానాలు చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే కంపెనీస్ కానీ లేదా గవర్నమెంట్స్ కానీ లేదా మనుషులు కానీ వీళ్ళందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టాలని గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ అమెరికా అండ్ అలాగే వాటితో పాటు కొన్ని 1-2 దేశాలు ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో అవి వీటికి అగైనెస్ట్. వాళ్ళు ఏమంటారంటే, ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా ఇంకేమన్నా సమ్ అదర్ న్యూ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి గనక నిజంగా ఫ్లరిష్ అవ్వాలంటే, నిజంగా పెద్ద స్థాయిలో ముందుకెళ్లాలంటే వాటికి కన్ఫర్మ్ గా మనం ఫ్రీడమ్ ఇవ్వాలి. అంతేగాని మనం రూల్స్, రెగ్యులేషన్స్ లేకపోతే ఇంకైనా సమ్ అదర్ తీసుకొచ్చి వాళ్ళని కట్టడి చేయడం కాదు. ఫ్రీ మార్కెట్ ఉండాలి, అలాగే ఫ్రీ యాక్సెస్ ఉండాలి. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఎవడు చేయటానికి భయపడకూడదు. ఇన్నోవేషన్ ఏదన్నా చేయడానికి వాళ్ళకి అన్ని టూల్స్ అండ్ ఫండింగ్ అంతా అవైలబుల్ గా ఉండాలి. అంతేగాని గవర్నమెంట్ అంతా కట్టడి చేసినట్టుంటే దానిలో ఎప్పటికీ మనం ముందుకెళ్ళలేమని వాళ్ళొక తీరులో ఆలోచిస్తున్నారు. బట్ రిమైనింగ్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మన ఇంక్లూడింగ్ మన ఇండియా, ఏవి మనకు కావాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, అందులో డెవలప్మెంట్ జరగాలి, దాని ద్వారా ప్రజల యొక్క జీవితాలు కానీ వాళ్ళకి అందించే ఈ సౌకర్యాలు కానీ లేకపోతే సర్వీసెస్ కానీ చాలా మెరుగుపడాలని అయితే కోరుకుంటున్నాం. కానీ దాంతో పాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎవరు డీల్ చేస్తున్నారు, ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు, దాని యొక్క నెగిటివ్ సైడ్స్ ఏంటి, దాని యొక్క గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, అండ్ అలా ఒకవేళ ఏమైనా బ్యాడ్ కనుక ఉంటే దాన్ని మనం ఎలాగ హ్యాండిల్ చేయాలి, లేదా దాన్ని మనం ఎలాగ ఓవర్కమ్ చేయాలని మనం ముందు మాట్లాడుకొని ఒక లాస్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తేనే మనం ఫ్యూచర్ లో మరి అంటే చేయి దాటిపోకుండా ఉంటదని అయితే అదొక సెక్షన్ ఉన్నారు. అండ్ అమెరికా ఈ ఏదైతే ఏ సమ్మిట్ జరుగుతుందో అందుకు రాకపోవడానికి ఇంకొక రీజన్ ఉంది. ఒకటేమో ఇలా ఏ రెగ్యులేషన్స్ వీటన్నిటికీ అవి వ్యతిరేకం. అండ్ రెండోది వచ్చేసి మనం ఆల్రెడీ డీప్ సీక్ లేకపోతే డీప్ సీక్ ఏమో చైనా నుంచి వచ్చినట్టు, అలాగే మిస్ట్రాల్ ఏఐ అని చెప్పని ఫ్రాన్స్ బేస్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్అప్ అయితే ఉంది. ఈ రెండు ఏవైతే ఉన్నాయి ఇలా జనాలు
తక్కువ ఖర్చుతో ఏదైతే చేయటం ఉందో అది అమెరికాకు ఒక రకంగా ఎప్పటిదాకా దానితో ఉన్న ఫిచ్చింగ్ అయితే పోయింది. ఇప్పుడు నేను మీకు ఒక గ్రాఫ్ చూపిస్తున్నాను అండి. ఇది ఆల్రెడీ 2022-23 ఆ టైంలో తీసింది. ఏ ఏ దేశాలు వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు ఆ దేశం నుంచి, లేకపోతే వాళ్ళు ప్రైవేట్ అంటే మైక్రోసాఫ్ట్, అమెజాన్ అలాంటివి కానీ, లేకపోతే రిలయన్స్, బిర్లా, టాటా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కానీ, లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇండైరెక్ట్ లో డైరెక్ట్లీ ఎంత ఖర్చు పెడుతున్నారు. మీరు కనుక ఈ గ్రాఫ్ కనుక చూస్తే యుఎస్ అనేది సుమారు $250 బిలియన్, అంటే సుమారు ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితమే $250 బిలియన్. మీకు అది అర్థం కావాలంటే మన డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు 2025 బడ్జెట్ నాటికి 72 నుంచి 75 బిలియన్ డాలర్లు. అలాంటిది అమెరికాలో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మన డిఫెన్స్ బడ్జెట్ కి 3 times వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓన్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి చైనా, బట్ దానిలో సగం కూడా చైనా పెట్టట్లా. నెక్స్ట్ వచ్చేసరికి యూకే, నెక్స్ట్ ఇజ్రాయెల్, నెక్స్ట్ కెనడా. ఇవన్నీ మన ఇండియా కూడా డీసెంట్ గానే ఉందంటే, డీసెంట్ అంటే ఒక $8 బిలియన్ వరకు ఉంది. బట్ మన యొక్క సైజ్ కి, మన యొక్క పాపులేషన్ కి, లేకపోతే మన ప్రైవేట్ కన్సంప్షన్ వీటన్నిటికి పెరగాలి. అండ్ ఈ గ్రాఫ్ మీకు ఎందుకు చూపించానంటే డీప్ సీక్ కానీ, లేకపోతే మిస్ట్రాల్ కానీ, ఇవన్నీ ఏదైతే వేరే కంట్రీస్ నుంచి వచ్చినాయో అమెరికా 250-300 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టినప్పటికీ ఏదైతే వాళ్ళంతా ఖర్చు పెట్టి సాధించారో మిగతా కంట్రీస్ లో మిగతా కంపెనీస్ కానీ స్టార్టప్స్ కానీ అవే చేసేసరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆలోచనలో పడ్డారు. అసలు అంటే మనం వెళ్ళే ప్రాసెస్ కరెక్ట్ అయినా, లేకపోతే మనం వీళ్ళతో పాటు వెనకబడిపోతామా, లేకపోతే మనం వీళ్ళతో పాటు కలిసి నడవాల్సి వస్తుందా, మనకున్న టెక్నాలజికల్ ఎడ్జ్ ఏమన్నా మనం కోల్పోతామని అయితే వాళ్ళు ఒకనొక డౌట్ తో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక కన్క్లూజన్ కానీ లేకపోతే కోఆపరేషన్ కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే, చాట్ జీపీటీ వచ్చినాయి, డీప్ సీక్ వచ్చింది, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ మైక్రోసాఫ్ట్ కో పైలట్ అని వేరియస్ అదర్ ఏజెంట్స్ అందరూ వదులుతున్నారు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఈ రేస్ ఏదైతే స్టార్ట్ అయిందో ఎప్పటికి అది ఒక ఎండింగ్ కానీ లేదా ఒక అచీవ్మెంట్ కానీ ఎప్పుడు వస్తుందంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. మీకు ఆల్రెడీ టెర్మినేటర్ మూవీ ఐడియా ఉంటుంది. ఏదైతే రోబోట్స్ ఉంటాయో స్వతహాగా ఆలోచించడం లేకపోతే స్వతహాగా డెసిషన్ తీసుకోవటం ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఇది ఒకనొక రకంగా ఒక గోల్ పోస్ట్ అనమాట. ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గనక రీచ్ అయితే కన్ఫామ్ గా మన చుట్టుపక్కల మనం ఇప్పుడు చూస్తున్న లోకం కానీ ప్రపంచం కానీ, అలాగే చుట్టుపక్కల మనం తీసుకుంటున్న సర్వీసెస్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ చాలా హ్యూజ్ లెవెల్లో మార్పులు అయితే వస్తాయి. అండ్ ఇదే విషయాన్ని మన నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ అక్కడ ప్యారిస్ లో జరుగుతున్న ఏ సమ్మిట్ లో చెప్పారు. ఎందుకంటే ఏ వల్ల మన పాలిటిక్స్ కానీ, ఎకానమీ కానీ, సెక్యూరిటీ కానీ, ఎందుకంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏదో కొట్టంగానే మనకి థీరీస్ ఇచ్చేస్తున్నాయి, లేకపోతే మ్యాథ్స్ సొల్యూషన్స్ చెప్పేస్తున్నాయి, లేకపోతే పెద్ద పెద్ద నోవెల్స్ కూడా రాస్తున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవన్నీ రాస్తున్నాయని కాదు కానీ దానికి ఎంత డేటా వాడుతున్నారు, లేదా ఆ డేటాని మళ్ళీ తిరిగి ఎక్కడికి తీసుకెళ్తున్నారు, దానివల్ల ఏంటి అనేది మనకు ఒక గార్డ్ రైల్స్ అయితే ఉండాలి. సో దాని మీదే చెప్పారు. అండ్ అలాగే వీటన్నిటిలో చూస్తే ఫ్రాన్స్ ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆల్రెడీ చెప్పారనమాట. అంటే అనౌన్స్ చేశారు. సుమారు 109 బిలియన్ యూరోలు, అంటే డాలర్స్ లో కనుక చెప్పాలంటే 111 నుంచి 112 బిలియన్ డాలర్లు రానున్న 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఖర్చు పెడతాం అనేది చెప్పారు. సో దీనివల్ల మనకి ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్న ప్రపంచం ఉందో రానున్న 5 నుంచి 10 సంవత్సరాల లోపు పెను మార్పులు అయితే కన్ఫర్మ్ గా చూస్తాం. బట్ అవి గుడ్డుగా జరగాలంటే రెగ్యులేషన్స్ అయితే ఉండాలి. ఆ రెగ్యులేషన్స్ గురించి ఇప్పుడు ఏ సమ్మిట్ అందరినీ మొత్తం కంపెనీస్ కానీ లేకపోతే వేరియస్ అదర్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఆర్గనైజేషన్స్ కూర్చోబెట్టి ఒక కామన్ గ్రౌండ్ కి తీసుకురావాలని ఏ సమ్మిట్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. బట్ దాంట్లో యుఎస్ కానీ లేకపోతే యూకే కానీ ఇట్లాంటి వాళ్ళ పార్టిసిపేషన్ లేకపోవడం వల్ల కన్ఫర్మ్ గా ఒక డ్రాబ్యాక్ అనే చెప్పాలి. బట్ చూద్దాం, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎన్ని సమ్మిట్స్ అయినా జరుగుతాయి. అండ్ అలాగే బయలాటరల్ కొన్ని థింగ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమన్నా వస్తాయని చూద్దాం. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం అంటే ఆ సమ్మిట్ అనేది పక్కన పెడితే ఫ్రాన్స్ లో మోడీ గారు వెళ్ళిన తర్వాత ఆయన ఒక ప్లేస్ లో ఒక సిటీలో ఆయన అయితే ప్రస్తుతానికి బస్ అయితే చేశారు. ఆ సిటీ పేరు వచ్చేసరికి మార్సిల్ అనమాట. అండ్ దీన్ని ఇంత అంటే పిన్ పాయింటెడ్ గా ఎందుకు చెప్తున్నాం అంటే మార్సిల్ అనేది ఒక స్ట్రాటజిక్ పాయింట్ లో ఉన్న సిటీ అనమాట. అది ఒక మనం రెండో ప్రపంచ యుద్ధం లేదా మొదటి ప్రపంచ యుద్ధం అటు మన ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే అప్పుడు బ్రిటన్ కింద ఉండేవాళ్ళు వాళ్ళందరూ మన
బ్రిటన్ తరపున మన దేశం నుంచి ఇక్కడికి వెళ్ళి పోరాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన సోల్జర్స్ కి ఇక్కడ కొన్ని ఈ ఇవి ఉన్నాయి, అంటే మెమోరియల్స్ అలాంటివి ఉన్నాయి. అండ్ అలాగే మన యొక్క ఇండియన్ కాన్సులేట్ ఒకటిని ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. అండ్ అలాగే ITER అని ఒక న్యూక్లియర్ ఫ్యూజన్, అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ఇప్పటిదాకా మన న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఫిజన్ నుంచి వస్తుంది, అంటే యురేనియం యాటమ్ ని కానీ లేకపోతే ఇంకేమైనా సమ్ అదర్ యురేనియం ఐసోటోప్స్ ని బ్రేక్ చేస్తే వచ్చే ఎనర్జీని న్యూక్లియర్ ఎనర్జీ అని ఇప్పటిదాకా మనం పిలిచాం. దాన్ని ఫిజన్ అంటాం. ఫిజన్ అంటే ఏంటి? ఒక యాటమ్ ని 2 కింద విడగొడతాన్ని ఫిజన్ అంటారు. దాని ద్వారా వచ్చే ఎనర్జీ నా న్యూక్లియర్ ఎనర్జీ. బట్ ఫ్యూజన్ అని ఇంకో ప్రాసెస్ ఉంటుంది, న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఫిజన్ 2 రకాలు ఉంటుంది, FUSION, ఇది ఒక ప్రాసెస్ న్యూక్లియర్ లో ఫ్యూజన్. అండ్ అలాగే ఫిజన్ ఒకటి ఉంటుంది, FISSION. ఇప్పటిదాకా మనం మన ఏదైతే న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయో అవన్నీ ఫిజన్ ప్రాసెస్ లో అయితే మనం దాన్ని ఆపరేట్ చేస్తున్నాం. ఫ్యూజన్ ఏంటంటే యురేనియం యాటమ్ ఉంటుంది, U232 అన్న యాటమ్ ఉంటుంది, దాన్ని ఏదన్నా ఒక ప్రోటాన్స్ తో బొంబార్డ్ కనుక చేస్తే మళ్ళీ ఇది బ్రేక్ అయిపోయి మనకి ఎనర్జీ వస్తుంది. బట్ ఫ్యూజన్ ఉంటుంది. మన యొక్క సూర్యుడిలో జరిగే ప్రాసెస్ ఏదైతే సూర్యుడు నిరంతరం అలాగా మండేదానికి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎనర్జీ లేదా అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో సూర్యుడు ఏదైతే ఎంత పెద్ద మొత్తంలో అయితే ఆయన అగ్నిగోళంలా మండుతున్నాడో సేమ్ అదే సూర్యుడిని మన ల్యాబ్స్ లో లేకపోతే ఇక్కడ ఎస్పెషల్లీ ఇప్పుడు నేను ఏదైతే ITER అనే ఏదైతే ఒక ఇన్స్టిట్యూట్ ఉందో అది మార్సిల్లో లొకేట్ అయ్యింది, దానిలో రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇప్పటిదాకా ఈ వీడియో అన్నారంటే మీకు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని త్వరగా లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ నేను చాలా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాను. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది లేకపోతే మీ థాట్స్ అండ్ ఐడియాస్ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ కమింగ్ టు ది పాయింట్, మార్సిల్లో ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం ITER అని ఒకటి ఉంది, ఇవ్వండి ఇక్కడ చూడండి. ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్ లాగా అనమాట, మీకు వెంటనే అర్థం కావాలంటే. ఇందులో ఎగ్జాక్ట్ గా మన సూర్యుడు ఏదైతే ఉంటాడో ఆ సూర్యుడిని ఇక్కడ రీక్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఒకవేళ ఈ ఫ్యూజన్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఇది గనక మనం సూర్యుడు లెవెల్లోనే మన ఎర్త్ మీద రీక్రియేట్ కనుక చేయగలిగితే ఇంకా మనం ఆయిల్ లేకపోతే కోలు ఇట్లాంటి వాటి మీద మన యొక్క ఎలక్ట్రిసిటీ నీడ్స్ కోసం డిపెండ్ అయ్యే రోజులు కన్ఫర్మ్ గా పోతాయి. ఎందుకంటే ఇది ఒక్కసారి గనక సక్సెస్ అయితే కంప్లీట్ ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉంటుందో లేదా ఎనర్జీ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఒక 7-8 కంట్రీస్ మటుకే కలిసి చేస్తున్నాయి, ఎందుకంటే ఎందుకంటే టెక్నాలజీ ప్రొవైడ్ చేయాలి, ఏదైతే డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి 7-8 కంట్రీస్ కలిసి చేస్తాయి. అందులో మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. సో అది ఒక స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. రెండోది వచ్చేసరికి మనం ఈ టెలికమ్యూనికేషన్స్ కానీ సబ్మరీన్ కేబుల్స్ కానీ ఇవన్నీ ఈ మార్సిల్లో లొకేట్ అయిందంటే ఒక స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. మన ప్రపంచంలో ఇప్పుడు మనం యూట్యూబ్ వీడియో చూస్తున్నాం, లేదా కాల్స్ చేస్తున్నాం, వాట్సాప్ లో మెసేజెస్ చేస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఇంకేమైనా సమ్మదా షేర్ చేస్తున్నాం, ఇవన్నీ త్రూ కేబుల్స్ వెళ్తాయి. అవి కింద మన సముద్రం కింద కేబుల్స్ లో డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సుమారు 80-90% ఏదైతే ఆఫ్రికా, ఏషియా వీటన్నిటికి కనెక్ట్ అయ్యే కేబుల్స్ ఏవైతే ఉన్నాయో దానికి మెయిన్ పాయింట్ ఇక్కడ మన మార్సిల్లో అయితే మనం చూడొచ్చు. సో ఇది ఒక అంటే మీకు ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ అన్నమాట. ఇది మన ఫ్రాన్స్ గురించి మన ఫ్రాన్స్ ట్రిప్ లో ఆయన మన నరేంద్ర మోడీ గారు చేసుకున్న లేకపోతే ఆయన చేసే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సమ్మిట్ అయిపోగానే 12th నైట్ కానీ 13th మార్నింగ్ కానీ ఆయన అమెరికా అయితే వెళ్తున్నారు. బట్ నాకు తెలిసి ఫ్రాన్స్ కన్నా లేకపోతే ఫ్రాన్స్ లో జరిగిన వాటి డిస్కషన్స్ కన్నా లేకపోతే అరేంజ్మెంట్స్ కన్నా అనౌన్స్మెంట్స్ కన్నా అమెరికాలో జరిగి చాలా మనకి మన భవిష్యత్తు కంప్లీట్ గా మారిపోతుంది. ఎందుకంటే అమెరికాలో రీసెంట్ గా అమెరికన్ ఏదైతే మార్గన్ స్టాన్లీ అండ్ నమోరా అని చెప్పని కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అండ్ అలాగే బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి, అవి ఏదైతే ఒక రిపోర్ట్ బయటకి అయితే తెచ్చింది. ఎందుకంటే యుఎస్ అంటే అమెరికా ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియా అండ్ అలాగే థాయిలాండ్ మీద టారిఫ్స్ విధిద్దామని చూస్తున్నారు. అక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్స్ మీద కానీ సర్వీసెస్ మీద కానీ టారిఫ్స్ అయితే విధిద్దామని చూస్తున్నాడు. ఒకవేళ ఇది గనక జరిగితే
నేను కన్ఫర్మ్ చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి. ఈ వీడియో ఇప్పటిదాకా మీరు గనక చూసుంటే, మీరు గనక స్టాక్ మార్కెట్ లో కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, లేకపోతే ఇంకేనా సమ్ అదర్ ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఎక్విటీస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, కన్ఫర్మ్ గా చెప్తున్నాను, ఒకవేళ ఇప్పుడు మన మోడీ గారు నేను ఇప్పుడు ఏదైతే ఈ టాపిక్ చెప్పానో ఇది జరగకుండా ఉండటానికి, అంటే టారిఫ్స్ మన ఇండియా మీద రాకుండా ఉండటానికి ఆయన అమెరికాకి వెళ్ళారు. అక్కడ ఆయనతో ఏదైనా ఒక డీల్ మాట్లాడుకుందాం, మన ఇండియా నష్టపోకూడదని. ఒకవేళ ఆయన గనక ఈ మాటలకి గనక అగ్రి అవ్వకపోతే టారిఫ్స్ ఈవెన్ అది 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 15% అవ్వచ్చు, ఐ అష్యూర్ యూ, మీకు కన్ఫర్మ్ గా మన స్టాక్ మార్కెట్ ఒక బ్లడ్ బాత్ అయితే కన్ఫర్మ్ కనబడుతుంది. ఇప్పటిదాకా మనం చూసింది లేతే ఇదంతా మీరు కావాలంటే లాస్ట్ ఒక 1.5 month నుంచి కనుక మీరు కనుక చూస్తే మన మెజారిటీ యొక్క స్టాక్ మార్కెట్ మెజారిటీ అంటే ఆన్ యావరేజ్ గా చూస్తే రెడ్ లోనే ఇదవుతుంది. ఈ టారిఫ్స్ కనుక అనౌన్స్ చేస్తే మీ పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో కన్ఫర్మ్ గా హాఫ్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోకర్లా. సో మన ట్రంప్ తో ఆయన ఎలా డీల్ చేస్తారు, అండ్ మన ఇండియా ఏదైనా కన్సెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన ఒకటే అడుగుతున్నారు, అంటే ఓన్లీ ఇండియా అండ్ థాయిలాండ్ మీద ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. నేను మీకు ఒక లిస్ట్ చూపిస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ నేను మీకు యునైటెడ్ స్టేట్స్ యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ లిస్ట్ చూపిస్తున్నాను. ఒక్కసారి మీరు ఇది చూడండి, ఒక్క నిమిషం. ఇవ్వండి, ఇది ఓవరాల్ గా ఇదనమాట, అంటే ఇంపోర్ట్ అనమాట. అదే అమెరికా ప్రపంచం నుంచి ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది, సుమారు $1800 బిలియన్ అమెరికా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎంత దిగుమతులు చేసుకుంటుంది, $2900 బిలియన్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే మొత్తం మీద $4700 బిలియన్, అంటే $4.7 ట్రిలియన్ ట్రేడ్ కనుక చేస్తే అమెరికాకి $1100 బిలియన్, అంటే సుమారు $1.1 ట్రిలియన్ డెఫిసిట్. అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే తన ఆదాయం ఎంత, తన ఖర్చు ఎంత, సో దాని అప్పు చేయాల్సి వస్తుంది. ఒక రకంగా మీకు అర్థం కావాలంటే ట్రెడిషనల్ గా చెప్పాలంటే అది ఏ కంట్రీతో ఎక్కువ ఉందంటే ఇక్కడ కెనడా, మెక్సికో, చైనా, యూరోపియన్ యూనియన్, అలాగే ఆసియాన్, ఈ కంట్రీస్ అన్ని చూడండి, అన్ని నెగిటివ్. అంటే అమెరికా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. $50 బిలియన్, $100 బిలియన్, $353 బిలియన్. చైనా అయితే అసలు అలాగే లెవెల్ అనమాట. యూరోపియన్ యూనియన్ $166 బిలియన్, ఆసియాన్. ఆల్రెడీ కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీద, వీటన్నిటి మీద ఆయన ఆల్రెడీ టారిఫ్స్ అయితే అనౌన్స్ చేశాడు. నెక్స్ట్ ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ మీద కూడా చెప్తానన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమున్నాయి, ఇంకా అన్ని ఇంకా $60 బిలియన్, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, యునైటెడ్ కింగ్డమ్. ఇక్కడైతే కొంచెం ఆయన $5 బిలియన్ యాజ్ ఎన్ కంట్రీ ముందున్నారు. అంటే మీరు అనొచ్చు ఆల్రెడీ మెక్సికో, చైనా, కెనడా అయితే వేశారు, మరి నెక్స్ట్ మనకన్నా ముందు యూరోపియన్ యూనియన్, ఆసియాన్, చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా ఇవి కూడా రెడ్ లోనే ఉన్నాయి కదా, మరి వీళ్ళకి ఎందుకు ఆయన ఇవ్వకుండా డైరెక్ట్ గా 9th ప్లేస్ లో ఉన్న మన దగ్గరికి $33 బిలియన్ దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే, మన ఇండియాలో ఇప్పటి వరకు ఇప్పుడు జపాన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, టొయోటా జపాన్దే, లేకపోతే ఇకియా ఇట్లాంటి, లేకపోతే హుండై, అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇవన్నీ జపాన్ కంపెనీసే. అంటే ఆల్రెడీ అక్కడ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కానీ, లేకపోతే కంపెనీ యొక్క ఇది కానీ అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. అక్కడ ప్రజలకు అవన్నీ ఆల్రెడీ అలవాటైన బ్రాండ్స్, లేకపోతే నమ్మే బ్రాండ్స్, అండ్ వాళ్ళ బ్రాండ్స్ అవే వాడతారు. సో అక్కడ ఒకవేళ ఈవెన్ జపాన్ మీద వేసిన దానికి పెద్ద ఉపయోగం ఉండదు. సో ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు ఇండియన్స్ కి అక్కడ మెజారిటీ లేకపోతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఒక పర్టికులర్ బ్రాండ్ కానీ ఇది కానీ లేదు, లేకపోతే బ్రాండ్ ఐడెంటిటీ లేదు. సో నేను మా అమెరికన్స్ యొక్క 1600cc హార్లీ డేవిడ్సన్ ఇట్లాంటివన్నీ నేను పరిచయం చేస్తాను, కాబట్టి నాకు ఇక్కడ ఫెచ్చింగ్ దొరుకుతుంది అని చెప్పని మన ఇండియాను ఎక్కడో లాస్ట్ లో ఎక్కడో ఉంటది ఇక్కడ థాయిలాండ్, 19th ప్లేస్ ఉన్న థాయిలాండ్ అయితే పట్టుకుంటారు. ఎందుకంటే వీళ్ళ యొక్క ఇండస్ట్రీ డెవలప్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు జపాన్, జర్మనీ ఇట్లాంటి అయితే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌసెస్ కాబట్టి వాళ్ళ మీద ఒకవేళ వేసినా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు. వాళ్ళ ప్రజలు ఒకవేళ అమెరికన్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి జపాన్ కానీ జర్మనీకి సంబంధించిన కార్స్ అండ్ ఇవే కొనుక్కుంటారు. దానివల్ల మన ఇండియా అమెరికన్ కంపెనీస్ కి పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి అసలు ఇండస్ట్రీ డెవలప్ అవ్వని ఇండియా లాంటి దేశాలకి లేకపోతే ఆ టైప్ ఆఫ్ వాటిని ఆయన చూస్ చేసుకుంటున్నారు. ఇది ఏదైతే $1100 బిలియన్ అంటే $1.1 ట్రిలియన్ ఏదైతే ఉందో ఇది ట్రంప్ గారిని చాలా బాధ పెడుతుందని, అలాగే ఆయన ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్ కూడా దీని మీద రన్ చేశారు. నేను అందరి మీద టారిఫ్స్ చేస్తాను, ఇది ఏదైతే నెగిటివ్ ఉందో దీన్ని అయితే పాజిటివ్ చేస్తాను లేదా తగ్గిస్తాను అనేది చెప్పారు. సో దాని క్రమంలో ఆయన వీటన్నిటి మీద టారిఫ్స్ పెంచుతున్నారు. దానిలోనే మన ఇండియా వన్ ఆఫ్ ద దాన్ని ఏమంటారు ఎఫెక్ట్
దాంట్లో ఉంది. దాన్ని తగ్గించడం కోసం మన ఇండియా ఆయన్ని కూల్ చేయడానికి ఆయన దగ్గర నుంచి ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కొంటామని కానీ, లేకపోతే ఈ ఫ్రాన్స్ తో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే మన ఇండియా ఆల్రెడీ మీరు బడ్జెట్ కనుక చూసుంటే దగ్గర దగ్గర 20,000 కోట్లు పెట్టి స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే న్యూక్లియర్ రియాక్టర్ కట్టాలంటే ఇప్పటిదాకా పెద్ద ప్లేస్ కావాలి, దానిలో మళ్ళీ చుట్టుపక్కల అందరినీ ఖాళీ చేయించాలి, దీనికి మళ్ళీ సేఫ్టీ ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఒక స్మాల్ పోర్టబుల్ టైప్ లో న్యూక్లియర్ రియాక్టర్స్ కొన్ని కంపెనీస్ డెవలప్ చేసినాయి ఆల్రెడీ. అవి మన ఇండియాకి కనుక వస్తే మన యొక్క ఎనర్జీ కన్సంప్షన్ కి ఉపయోగపడుతుంది, లేదా ఎనర్జీ యూజెస్ కోసం ఉపయోగపడుతుంది అని మనం ఆల్రెడీ బడ్జెట్ లో దాని మీద ఒక ప్రొవిజన్ అయితే పెట్టారు. అమెరికా ఇప్పుడు 20,000 కోట్లు ఏదైతే మన ఇండియా బడ్జెట్ లో ప్రవేశపెట్టిందో ఆ 20,000 కోట్ల రూపాయలు డిఫెన్స్ ఆ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉందో మాడ్యులర్ రియాక్టర్స్ కి అవి అమెరికాకి చెందాలని అయితే అనుకుంటున్నారు. అండ్ అలాగే వీటన్నిటితో పాటు మా దగ్గర నుంచి ఫైటర్ జెట్స్ కొనండి, లేదా ఇంకేదైనా సమ్ అదర్ ట్రేడ్ డీల్స్ కానీ, మా అమెరికన్ కంపెనీస్ కి మీ దగ్గర పన్నులు తగ్గించండి, సో వాళ్ళు ఎక్కువ మార్కెట్ ని క్యాప్చర్ చేయగలుగుతారు, ఇట్లాంటివన్నీ చాలా అంటే ఒక రకంగా అయితే ఉండదు. సో ఇవన్నీ గనక బెస్ట్ పాసిబుల్ కేసులో ఏదో ఒక డీల్ కనుక జరిగితే మన ఇండియా యాజ్ ఎ కంట్రీ కొద్ది గొప్ప సఫర్ అయినా కూడా మనం ముందుకెళ్ళేదానికి ఉంటుంది. లేదు ఆయన మనకి పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వలేదంటే కన్ఫర్మ్ గా మన ఇండియాకి అంటే ప్రిపేర్డ్ గా ఉండాలి మనం. దాని ఏం జరుగుతుంది అన్నది మనకి 14th కానీ మనకి ఫైనల్ గా అవ్వదు. సో లెట్స్ సీ ఏమవుతుంది, మన మోడీ గారి యొక్క ప్రయత్నాలు మన ఇండియన్ యాజ్ డిప్లొమసీ ఎలా పనిచేస్తారన్నది, లేకపోతే ఎంతవరకు దీన్ని ఇది చేయగలుగుతారన్నది చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.